హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ పెట్ అఫీషియల్. ఈరోజు మీ ముందుకు తెచ్చానండి బాద్షా ఎలా చేయాలో చూద్దాము. యమ్మీగా ఉండే బాద్షా ఈరోజు మనం ఎలా చేద్దామో చూద్దాం. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మైదా పిండి ముందుగా తీసుకున్నాను ఒక కప్పు. తర్వాత దాంట్లోకి వచ్చి నేను కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను. తినే సోడా అయినా వంట సోడా అంటారు కదా, అదైనా తీసుకోవచ్చు. ప్లస్ కొంచెం సాల్ట్, ఆయిల్ మనకు సరిపడా, అంటే కొంచెం మనకి స్మూత్గా రావడం కోసం చక్కగా ఆయిల్ 4 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత దాని తగ్గ వాటర్ వేసుకున్నాను. అంటే సేమ్ చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా చక్కగా స్మూత్గా కలుపుకొని దీన్ని ఒక పావు గంట మనము రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టేసుకుందామండి ఇది. తర్వాత నేను పాకం పట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని కప్పు మైదా తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అలాగే కప్పు పంచదార కూడా సేమ్ నేను ఎంత మోతాదులో తీసుకున్నానో అంతే మోతాదులో తీసుకున్నాను. మీరు స్వీట్ తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు, కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే అలాగే సేమ్ తీసుకున్నాను స్వీట్ కోసం. ఇప్పుడు దాన్ని నేను బాండీలో వేసేస్తున్నాను గిన్నెలో. తర్వాత వాటర్ తీసుకున్నాను, ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను. అది కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయితే మనకి తర్వాత ఇలాచీ తీసుకున్నానండి. దాన్ని కొంచెం గరిటెతో మనం కలుపుకుంటూ ఉండాలి. అంటే అది మెల్ట్ అయిపోయే వరకు, కరిగిపోయే వరకు కలుపుతూ ఉంటే కొంచెం మెల్ట్ అవుతుంది. తర్వాత నానబెట్టుకున్న పిండిని ఈ లోపల నేను ఉండలుగా చేసుకొని దాన్ని బాదుషాలాగా తయారు చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా రౌండ్ చేసుకొని తర్వాత దాన్ని ఇలా బాదుషాలాగా చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇది కొంచెం సరిగా రాలేదు. నేను మళ్ళీ వేరే చేస్తాను, ఉండండి. ఈ లోపు మనం పాకం తీసుకొని శుభ్రంగా, అది అంటే తీగ పాకం రాకూడదు, అలాగని ఇదిగా రాకూడదు, అదే గులాబ్ జామ్ పాకంగా రాకూడదు. ఫ్రెండ్స్ చూడండి, నేను మొత్తం బాదుషా కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అంటే కాదు, కొంచెం పైన మరీ డీప్ కాదు, నార్మల్ కాదు. ఇది మనకి తీగ పాకము కాదు, గులాబ్ జామ్ పాకము కాదు, అలా వచ్చేసిందండి. తర్వాత ఈ తయారు చేసుకున్న బాదుషాలన్నీ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఒక వాయి వేసేసాను ఫ్రెండ్స్. చక్కగా ఫ్రై అయిపోయినాయి బాగా. ఈలోపు పక్కన వేడి పాకం ఉంది కదండి, వాటిని తీసుకొని ఆ పాకంలో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసుకున్నానండి. అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. వాటిని కూడా నేను పాకంలో వేసేసుకున్నాను. ఈ పాకాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచుకొని మూత పెట్టేసుకొని ఉంచితే బాగా నానుతాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, యమ్మీ బాదుషాలు బాగా తయారైనాయి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మంచి వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను. దయచేసి అందరూ నా ఐడిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.